ఉన్నారండి. అంటే రకరకాల సబ్ క్యాస్ట్ ఉన్నాయి దాంట్లో, తెలగంట, వంటరంట, రెల్లి, రకరకాల క్యాస్ట్. అంటే లక్ష్మీకాంత్ గారు కూడా మాట్లాడతారు దాని మీద, కానీ నాకు తెలిసిన మాట కూడా మాట్లాడతా. ఇట్లా 16%, 25% ఉన్న నేపథ్యంలో వీరిని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 15 సంవత్సరాల కాలంలో, అంటే ఆయన పార్టీ పెట్టిన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా లేదా ముఖ్యమంత్రిగా ఉన్నా ఎప్పుడు కూడా పట్టించుకునే పరిస్థితి. ఆ పరిస్థితుల్లో కాపు కులం ఇంకోటండి, ఇది ఒక పక్క అయితే, రెండో పక్క ఇప్పుడు ఏం రెడ్లేనా రాజ్యాధికారంలో ఉండాలా, లేదంటే కమ్మాసేనా రాజ్యాధికారంలో ఉండాలా, మేము ఉండకూడదా రాజ్యాధికారంలో అనేది కాపు కులంలో ఎప్పటి నుంచో ఉందండి. అందుకనే ప్రజారాజ్యం పార్టీ పెట్టి, అంటే చిరంజీవి గారు ఆయన 2009లో రాజకీయాలకు ఎంటర్ అయినప్పుడు బలంగా కాపు కమ్యూనిటీ ఆయనకి బలంగా నిలబడింది. అంటే చిరంజీవి గారు నా కులం కాబట్టి ఓట్లు లేదంటే ఆయన ఓన్ చేసుకోకపోయినా కాపు కులం ఆయన ఓన్ చేసుకునింది. అంటే మా కులం వాడు కాబట్టి మాకు రాజ్యాధికారం వస్తుంది, ఇలాగైనా మేము ఈ రాష్ట్రంలో ఒక ప్రముఖ అధికార కేంద్రంగా వెలుగొందుతామనే ఫీలింగ్ వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళు చేశారు. అంటే ఇప్పుడు చిరంజీవి గారు రాకముందు పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు హరిరామ జోయగా గారు కావచ్చు, ముద్రగడ పద్మనాభం గారు కావచ్చు, ఇట్లా రకరకాల నేతలు ఉన్నా కూడా వాళ్ళంతా లోకలైజ్డ్ పాలిటిక్స్. అంటే ఈస్ట్ గోదావరిలో ఒకరు, వెస్ట్ గోదావరిలో ఒకరు, లేదంటే విశాఖపట్నంలో ఒకరు, ఇట్లా ఒక లోకలైజ్డ్ పాలిటిక్స్ పరిమితమైన నేపథ్యంలో వాళ్ళు ఎవరికి కూడా ఈ రాష్ట్రం మొత్తంలో ఉన్న కాపు కులాన్ని అట్రాక్ట్ చేయలేని పరిస్థితుల్లో ఒక మెగాస్టారో ఒక పవర్ స్టారో ఈ రాష్ట్రంలో కాపు కులానికి అవసరం అండి. ఇది వాస్తవం. కాబట్టి 2019లో కావచ్చు, లేదంటే 24లో కావచ్చు, కాపు కులం పూర్తిగా అంటే 80% కావచ్చు పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇచ్చింది. ఎందుకు? వాళ్ళ రాజ్యాధికారాన్ని చూడాలని కోరుకున్నారు కాబట్టి. అయితే అదే తప్పేం కాదే. కులాలు ఏవైతే ఉన్నాయో, రెడ్లు కావచ్చు, కమ్మాస్ కావచ్చు, రకరకాల కులాలు రాజ్యాధికారం అనుభవించినప్పుడు వాళ్ళు కూడా అనుభవించాలి కదా. కాబట్టి అదేం తప్పు కాదు, వాళ్ళు చేసే మంచి పనే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మిగతా కులాలు దూరమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి కాపు కులంతో పనిపడింది. కాపు కులాన్ని విచ్ఛిన్నం చేసి, అంటే విచ్ఛిన్నం అంటే ఓట్లను విచ్ఛిన్నం చేసి ఒక శాతం అట్లీస్ట్ ఒక 40%, 50% నా దాకా తెచ్చుకుంటేనే ఈ రాష్ట్రంలో నేను గెలవగలను అనేది ఈ రోజు జగన్మోహన్ రెడ్డిలో ఒక ఉద్దేశంగా కనపడుతోంది. దాంట్లో భాగంగానే అంబటి రాంబాబు గారిని ముందుకు తేవడం కావచ్చు, ఆయనతో తిట్టించడం కావచ్చు, ఆయన మీద ఏదో ఆడికి పోయి నిరసన వ్యక్తం చేస్తే, లేదు పెట్టారు, మా ఇల్లు తగలబెట్టారు, మా ఇంట్లో ఆడవాళ్ళను కాపుకులం పేరు పెట్టి, అంటే ఏ స్థాయికైనా దీన్ని తీసుకెళ్ళడం. ఇట్లాగా ఈరోజు నేను ఒకటే అడుగుతాను. ఎస్, విజయశేఖర్ రెడ్డి గారు మీరు మళ్ళీ రీజాయిన్ అవ్వండి. మీ దగ్గర ఎస్ విజయశేఖర్ రెడ్డి గారు మీ అభిప్రాయం అర్థమైంది. మీరు రీజాయిన్ అవ్వండి. అక్కడ మీ దగ్గర ఏదో కొంచెం ఇష్యూ ఉన్నట్టుంది, నెట్ది. రీజాయిన్ అవ్వండి, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు లక్ష్మీకాంత్ గారు, జనసేన నేత. ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, జరుగుతున్న పరిణామాలను ఏ రకంగా చూడాలి? ప్రధానిగా చంద్రబాబు గారికి మరి ఉప ప్రధానిగా అవకాశం వస్తున్నారంటూ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మాట్లాడతాం. ప్రధాని గారి తర్వాత ఉప ప్రధాని గారి రేంజ్ అని, ఆ తర్వాత లోకేష్ని సీఎం చేస్తారు అని బలంగా మాట్లాడటం. అంటే లోకేష్ని సీఎం చేస్తారు అంటే పవన్ గారి పరిస్థితి ఏంటి? 15 సంవత్సరాల పాటు కూటమి ఉండాలి అని చెప్తున్న మీ పవన్ గారి పరిస్థితిని మాట్లాడకుండానే లోకేష్ గారిని సీఎం చేస్తారని ప్రొజెక్ట్ చేయడాన్ని ఏ రకంగా చూస్తారు? నిజంగా దానిలో వాస్తవం ఉందంటారు? మీరేమంటారు? సార్, మీకు ప్యానల్లో సభ్యులకి, ఏఎన్ఎన్ వీక్షకులకి అందరికీ నమస్తేనండి. మీ దగ్గరకు వచ్చింది చాలా తక్కువేనండి. ఉప ప్రధానిగా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు, ముఖ్యమంత్రిగా లోకేష్ గారు అనుకుంటున్నారు, డిప్యూటీ సీఎంగా కొంచెం గట్టిగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారే సాగుతారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడే వచ్చిన నా దగ్గరికి బ్రేకింగ్ న్యూస్, ప్రపంచ శాంతి దూతగా కేఏ పాల్ గారు ఉన్నారండి. జగన్ గారేమో ఇరాను ఓదార్పు యాత్రకి వెళ్తున్నారు యుద్ధాలు జరుగుతున్న తరుణంలో. షర్మిల గారికి కేంద్ర మంత్రి బాధ్యతలు అప్పగించాలని మంత్రాలు జరుపుతున్నారు. 2029 ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంబటి రాంబాబు గారిని ప్రకటిస్తున్నారు. రాష్ట్రంలో రేపులు గీపులు జరుగుతూ ఉంటాయి, వాటిని పట్టించుకోకూడదు అన్న రోజా గారు లాంటి వాళ్ళనేమో హోమ్ మినిస్టర్గా ప్రతిపాదిస్తున్నారు. సలహాదారులుగా సంజన, సుకన్య. ఓకే, ఇవన్నీ మనకు అనవసరం సార్. అయితే చాలా లిస్ట్ మాత్రం చాలా పెద్దది ఉంది సార్. అయితే మీరు చెప్పేదంతా నిజమేనా? లేదా మీరు వ్యంగ్యంగా చెప్తున్నారు? నాకు అర్థం కాలేదు. లేదు, ఆల్రెడీ జగన్ గారు అక్కడ వైనాడ్ 329 అంట,
అక్కడ 329 ఎంపీ జగన్ గారికి ఇరాన్కి సంబంధం ఏంటి సార్? అక్కడ ఓదార్పుకి వెళ్తున్నారని చెప్పేసి మాటలు వస్తున్నాయి సార్. ఇరాన్ అధ్యక్షుడిగా కూడా ఈసారి ఆయనే నిలబడతారని కూడా మాటలు వస్తున్నాయి. మీరు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని అర్థమైంది. సరే, వ్యంగ్యంగా మాట్లాడడం కదా సార్. మరి చంద్రబాబు నాయుడు గారిని ఉప ప్రధానిగా ఆలోచించడం, మరి లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా ఆలోచించుకోవడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉండంటే మరి ఇట్లాగా వ్యంగ్యంగానే అనిపిస్తాయి సార్. ఇప్పుడు లోకేష్ గారు ముఖ్యమంత్రి అంటే మీకు వ్యంగ్యంగా అనిపిస్తుండటంలో సీఎంగా మీరు ఓన్లీ ఇప్పుడు పవన్ గారిని చూడాలనుకుంటున్నారు. లోకేష్ గారు ముఖ్యమంత్రిగా ఓకేనా కదా? మీరు అది చెప్పండి. ఇట్లాంటి ప్రసారాలు వేయడానికి ఎంత తీసుకుంటారు నన్ను అడుగుతున్నా. అంటే ఇట్లాంటివన్నీ ఒక స్ట్రాటజీని క్రియేట్ చేసి ఇట్లాంటివన్నీ బయటికి రావడానికి ఎంత తీసుకుంటారు మీడియా ఛానల్స్? అందరు మీడియా ఛానల్సా, కొందరు మీడియా ఛానల్స్ అనేది మీరు క్లారిటీలో ఉండాలి. ఒకటి వస్తున్న కథనాల్లో వాస్తవం ఉందో లేదో అడగడానికి ప్యానల్లో ఉన్న మిత్రులు విజయశేఖర్ రెడ్డి గారికి కానీ నాకు కానీ కూటమిలో భాగంగా మీ ఇద్దరం ఒకటి కాబట్టి మాకు ఒక క్లారిటీ ఉంది సార్. రేపు రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని ఏ విధంగా నడిపించాలి, అసలు పదవులే ముఖ్యం కాదు, మాకు ప్రజా సంక్షేమం ముఖ్యం అని మేము ఏ విధంగా ముందుకెళ్తున్నాం అనే విషయం కూడా ఒకవేళ మేము ఏదైనా డిబేట్లో పరస్పరం ఇట్లాగా పక్కన కూర్చున్నా కానీ మేము డిబేట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మేము ప్రస్తావించుకునే మాటలు కూడా ఇవే ఉంటాయి మాకు. కానీ ఇట్లాగా ఉప ప్రధానిగా నితీష్ గారు రాజ్యసభకు వెళ్ళిపోతున్నారు, అక్కడ ముఖ్యమంత్రిగా ఇచ్చేసారు. ఉప ప్రధానిగా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారంటే ఏం సార్ ఇది ఏమన్నా ఆటలాటలుగా అనుకుంటారో లేకపోతే మీడియా సృష్టి అంటారా? ఏదన్నా బలహీనమైన రాజకీయ శక్తి ఏదైనా మీడియాతో మాట్లాడిస్తుంది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మీరు అంటారా? ఇప్పుడు ఇంత డిబేట్ పెట్టుకున్నాం, ఇది వాస్తవం అయితే నేను చెప్పినవి కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి సార్. కేఏ పాల్ గారు ప్రపంచ శాంతి దూత అని చెప్పేసి మీరు రాయాలి. కేఏ పాల్ గారు, అంబటి రాంబాబు గారు 2029 ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పేసి మీరు రాయాలి. రోజా గారు హోమ్ మినిస్టర్ అని అయితే కంపల్సరీ రాస్తాం. సరే, అదే మీరు అవ్వకుండా ఎలా రాస్తాం? అందరూ ఇది నిజమని నమ్ముతున్నప్పుడు నేను చెప్పినవి కూడా మీరు నిజాలని చెప్పేసి రాసుకోవాలి సార్. నేను కూడా నా దగ్గరకు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ కాబట్టి నేను కూడా చెప్తున్నాను. డిబేట్లో లైవే కదా జరిగేది. ఓకే, సో మనం ఇట్లాంటివన్నీ ఆలోచించుకున్న కన్నా ముందు ఇవాళ శాసనసభ జరిగింది. శాసనసభ